హలో అండి, గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ పుల్లగా గోబీ ఆవకాయ పట్టు తినాలనిపించిందండి. అది పట్టు చూపించబోతున్నాను. ఉషారాణి వర్మ వాడపల్లి కిచెన్ నుంచి అండి. క్యారెట్, గోబీ, పచ్చిమిరకాయలతో ఆవకాయ పడతాను నిమ్మరసం వేసి. ఇదిగోండి గోబీ, అది కాలీఫ్లవర్, క్యారెట్, పచ్చిమిరపకాయలునండి. శుభ్రంగా కడిగి 2 గంటల ఎండలో పెట్టానండి. ఇదిగోండి కారం అండి, నూనె అండి, ఉప్పు అండి, జీలకర్ర పొడి అండి, మెంతి పొడి అండి, ఆవు పిండి అండి, పచ్చిమిరపకాయలు ఇగోండి కొంచెం కచ్చాబిచ్చ, ఎల్లిపాయలు కొంచెం కచ్చాబిచ్చ కుట్టానండి. ఇగోండి ఆ తర్వాత ఇగోండి నేను ఈ మధ్యన సెలబ్రిటీలు ఎవరు ఆవకాయ పడతాను చూసానండి. మెంతులు జీలకర్ర పైన తప్పనిసరి వేయాలండి, బాగుంటుంది. మెంతికని చూడండి, మీరు ఆవకాయ పట్టుకుంటే ఎంత బాగుంటుంది నవ్వులుతాయండి. వాళ్ళకైతే లైక్ కొడతాను, తప్పైనా రైట్ అయినా కదండి. ఇగోండి వేసుకున్నామండి. తర్వాత ఇగో ఎల్లుల్లి గుళ్ళు, మీరు ఎన్ని ఓపుకుంటే అన్నండి. నేనైతే తక్కువ వేస్తున్నాను. ఇప్పుడు బోల్ రేటు ఉన్నాయండి, 400 రూపాయలు కిలో. అబ్జర్గాని వెళ్ళి తెచ్చుకోవాలండి దాని నుంచి. ఇదిగోండి జీలకర్ర పొడి అండి. జీలకర్ర పొడిని తక్కువ వేయాలండి, ఎందుకంటే నలుపు వచ్చేస్తుందండి, ఎక్కువ పట్టదండి. ఇదిగోండి జీలకర్ర పొడి కొంచెం చాలండి, తక్కువ కదండి క్వాలిటీ. ఇదిగోండి ఇది మెంతి పొడి అండి. ఇదిగోండి ఇది ఆవగుండండి, గొజ్జు దీన్ని బట్టి వస్తుంది కదండి, కొంచెం చేసుకున్నా పర్లేదు. ఇదిగోండి ఆవపిండి అండి. ఇదిగోండి ఉప్పు అండి, ఇంత ఉండదండి. ఎవరైనా ఒక పావు అలాగని చెప్తే అది అవ్వదండి, పులుపుని బట్టి కారాన్ని బట్టి ఉంటాయండి. ఇందులో నేను నిమ్మప్పు వేయనండి, నిమ్మకాయ రసం వేస్తాను. నిమ్మప్పు వేస్తే పొట్టలో పేగులు తినేస్తాయండి. ఆవకాయ తినొద్దని ఎవ్వరు చెప్పరండి, తినమని అంటున్నారండి. కాకపోతే మనం ఏంటంటే అండి బయట కొనుక్కు తినొద్దు అంటున్నారండి. బయట కొన్ని ఆవకాయ ఏముందంటే అండి వాళ్ళు నిమ్మప్పు వేస్తారు, మంచి క్వాలిటీ వేయరండి, నూనె మంచిది ఉండదు. దాని నుంచి మనల్ని ఎవరు చెప్పినా ఆవకాయ వద్దు అంటున్నారండి. బయట కొనుక్కుంటే ఏ కూరైనా వద్దు అంటున్నారండి, ఆవకాయ అని కాదండి. ఇదిగోండి నూనె తగినంత. ఇది మీకు సంవత్సరం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ముక్క కట్టమంటుందండి, అంటే గట్టిగా ఉంటాయండి ముక్కలు పోవు. ఇదిగోండి పసుపు కూడా వేసానండి. ఇది కలుపుకుంటామే అండి. తినొద్దని ఎవరు అంటలేదండి, మన ఇంట్లో చేసుకునేది మంచిది అంటారండి. అందుకని ఆవకాయ తినాలండి. మజ్జిగన్నంలో అనగా డ్యూటీలకి వెళ్ళి వాళ్ళు నిన్న నేను బస్సులో వచ్చానండి, వాళ్ళందరికీ చాలా ఉపయోగపడుతుందండి. కుంచుడికి మీకు తవుడు ఆవపిండి పడుతుందండి. ఒక కుంచుడు ముక్కలైతే ఒక తవుడు ఆవపిండి అండి. ఇదిగో ఈ చిన్న గ్లాసు ఉడికే మెంతిపిండి పడుతుందండి. చిన్న గ్లాస్ చూసారా, టీ గ్లాస్ అనమాట అండి. ఇదిగోండి ఇగో చిన్న గ్లాస్తో టీ గ్లాసులు, ఈ గ్లాసులో మెంతిపిండి పడుతుందండి. దాంట్లో ఇంకా తక్కువ అండి జీలకర్ర పొడి పడుతుందండి. ఎందుకంటే అండి జీలకర్ర మనకి నలుపుని ఇచ్చేస్తుందండి. జీలకర్ర ఎక్కువ వేసుకుంటే నలుపు వస్తుంది పచ్చడండి. దాన్ని బట్టి ఉప్పు తౌడు అంటారండి కొంతమంది, ఇంకా తక్కువ పడుతుంది ఎక్కువ పడుతుంది, ఎందుకంటే అండి కాయ పులుపుని బట్టి పడుతుందండి. ఇదిగోండి ఇప్పుడు నిమ్మరసం వేసుకుంటామండి. ఇదిగోండి నిమ్మరసం మేము ఇలా స్టోర్ చేసుకుంటామండి. మొన్న మేము ఎవరో చికెన్ ఆవకాయ పడితే ఉట్టి నిమ్మరసం వేసారండి, ఇలా పిండేసరి పైనుంచి. మీకు పులిహారలు వేసుకుంటేనే మన్నాడికి బూజు సలివాసన వస్తుందండి. అలా చెప్పే మేము కామెంట్లో అండి చెప్తే అన్నారు, మీ ఛానల్ని మీరు పెంచుకోవటానికి అలా చెప్తున్నారన్నారండి. మాకు మీరెవరైనా నేను ఏదైనా తప్పుగా చేస్తే కనుక చెప్పండి. చెప్తే ఏంటంటే మనం అంతా నాకే వచ్చినండి, ఎప్పుడు అహంకారం పనికిరాదని. నేర్చుకోవాల్సిన బోల్డ్ ఉంటుందండి మనిషి జీవితంలోని, అన్నీ నేర్చుకోవాల్సింది. ఇప్పుడు మేము ఈ నిమ్మరసం అండి ఎండలో పెట్టామన్నమాట. ఎండలో పెట్టాక స్టోర్ చేసుకున్నామండి. ఎప్పుడైనా చికెన్ ఆవకాయ ఇది ఎవరైనా పట్టమంటే మట్టుకి పట్టి పెడుతుంటామండి, పట్టిస్తుంటామండి, సేల్ చేస్తుంటాం. అందుకని మాకు ఎక్కువ అవుతుందండి నిమ్మరసం. ఆ విధంగా నేను భావించి ఆవిడతో చెప్పానండి. ఇలా కాదండి, మీరు నిమ్మరసం ఉడకబెడతామండి. ఒక్కోసారి మేము 1 కిలోకి 10, నేను చూపించాను కదండి, 10 ఈ గ్లాస్తో గ్లాసున్నర పైనే పడుతుంది నిమ్మరసం అండి కిలో చికెన్ కండి. ఆవిడ 2 నిమ్మకాయలు వేసారు, 10 లవంగాలు వేసారు. మేమైతే 30-40 పైన వేస్తాం లవంగాలండి. బాగుంటుంది. భీమవరం తరపు రాజులందరూ మరి అలాగే పెడతారు. ఏదో మంచి ఆలోచన చెప్పామండి, ఆవిడకి చాలా బాధ అనిపించినట్టుంది. వాళ్ళ ఛానల్ కోసం అలా చేస్తున్నారని అన్నారండి. అది రాంగ్ అండి, మాకేం అవసరం అండి. ఒకళ్ళని పడగొట్టి మనం ఎప్పుడు ముందుకు వెళ్ళలేమండి. ఇదిగోండి చూద్దామండి ఇంకెలా ఉందో కలిపి చూపిస్తానండి. ఇంట్లో వీడియో తీసి వాళ్ళు లేరంత కొంచెం ఇబ్బంది అవుతుందండి నాకు నేను తీస్తే పక్కకు చూపిస్తున్నాను ఎక్కువ అండి. మనకి మొబైల్ అలవాటు లేదు కదండి, అందుకనండి పెడుతున్నానండి. మళ్ళీ కలిపిన తర్వాత మీకు చూపిస్తాను. నేను సౌత్ కంట జార్ఖండ్లో ఎక్కువ రోజులు ఉన్నానండి. అందుకని బీహారీ వంటలు, బెంగాలీ వంటలు,
పంజాబీ వంటలే బాగా చేయగలనండి. ఇప్పుడు ఇక్కడికి వచ్చాక ఇది బాగా నేర్చేసింది. ఎంతైనా మన తెలుగు వంటలేనండి. మన తెలుగు వాళ్ళు ఏది ఇచ్చినా ఆవకాయలో కుమ్మిచ్చేస్తామండి. అలా ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఇవన్నీ అలవాటు అయిపోయినాయండి. మేము జామ్స్ వేసేవాళ్ళం అండి, సాస్ వేసేవాళ్ళం, టమాటా సాస్ చేసేవాళ్ళం, జామ్ పిల్లలకి తినడానికి అన్నీ మేము ఇంట్లోనే ఎక్కువ చేసేవాళ్ళం అండి. టైం ఉన్నప్పుడల్లా ఎవరో ఒకళ్ళు తురకోళ్ళు ఒకళ్ళు ఉన్నారు, వాళ్ళు రాక నేర్పితే వీళ్ళు ఒక రకం నేర్పితే మొత్తం మీద మీరు ఒక్కటి ఆలోచించండి. ఒక బీహారీ వాడు మా ఇంటికి వచ్చాడు, భోజనం పెడితే అన్నాడండి, మన తెలుగులో ఉన్న చేతిలో మహిమండి, ఏదైనా మనమే బాగా చేస్తామండి. ఆడు అన్నాడు, మా మీద రొట్టెలు మీరే బాగా చేశారు, మీరే బాగా నేర్చుకున్నారనండి. అందుకని చోలా కూడా వాళ్ళు చేస్తారండి, వాళ్ళకంటే మాదే బాగుంటుంది. ఎందుకంటే మేము కొత్తిమీర అది ఎక్కువ వేసుకుంటామండి. వాళ్ళు కొత్తిమీర పైనుంచి వేస్తారు, మేము ఒంటికి ఉపయోగం అని మేము అందులో వేసి రుబ్బేస్తాం. చూపించాను కదా చాలాసార్లు చోలా అండి. ఇదిగోండి ఈ విధంగా అంటే నేను ఈ విధమన్నానండి. ఆవుపిండి, మెంతిపిండి, జీలకర్ర పిండి కొట్టుంచుకున్నారంటే 2-3 చెంచాలు ఆవపిండి వేసారనుకోండి, ఒక స్పూను మెంతిపిండి ఏంటి, జీలకర్ర అందులో తక్కువ వేయండి, అంతే ఆవకాయ అయిపోతుందండి. ఆవకాయ అమ్మే పట్టాలని అక్కర్లేదని మనం కూడా పట్టించండి. రానన్నాళ్ళు మేము భయం పడిపోయాము, బాబోయ్ చానాళ్ళు ఒకళ్ళు ఇచ్చిందే తిన్నామండి. ఇప్పుడు మేము చేసుకోగలుగుతున్నామండి ఆవకాయ. ఇదిగోండి నూనె అయితే నేను నువ్వుల నూనె పోసి పట్టానండి. మీరు కూడా చేసుకుంటారని చిన్న ఊరికి గోబీ పూలు 4 ముక్కలు తీసేయండి, కాళ్ళ కూడా పడేయకూడదండి, అందులో వేసేయండి. ఊరిన తర్వాత తింటే కరకరలు ఆడుతుంటే కాళ్ళు చాలా బాగుంటాయండి. అందుకని మీరు కూడా పెట్టుకుంటారని ఉండండి. ఇంకొకసారి కలిపి నిమ్మరసం అయితే వేసానండి, మీకు చూపించలేకపోయాను, ఒక చేత్తో నేను చూపించలేనండి. పిల్లలకి వచ్చినంత ఈజీగా మా పెద్దోళ్ళకి రాదు మొబైల్ నడపటం అండి. ఒక్క నిమిషం అండి. ఇదిగోండి అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయండి. ఈ ఆవకాయ నేను పడతాం మా పెద్ద ఏప్రిల్ దగ్గర నేర్చుకున్నానండి. చాలా బాగా చేస్తారు ఆవిడని. ఆవిడే ఒకసారి ఇప్పుడు మా ఇంటికి వస్తే 2-3 సంవత్సరాల క్రితం పెట్టమంటే పెట్టారండి. ఒక్కసారి చూస్తే మీరైనా పెట్టేయగలరండి. దోసకాయ పెట్టుకోవచ్చు, బూడిద గుమ్మడికాయ కూడా ఇదే విధంగా పెట్టుకోవచ్చండి. ఎందుకంటే మన క్యారెట్ గోబీ ఇప్పుడు దొరుకుతున్నాయి, బయట ఎందుకంటే కొనుక్కుంటారు. 100 రూపాయలు పెడితే పోతుంది, 100 రూపాయలు పెడితే మీకు ఇంటిల్లి పాతికి ఒక 3-4 నెలలు తినొచ్చండి. ఆవకాయని ఉంచుకోవచ్చండి, 6 నెలలు సంవత్సరం వరకు ఫ్రిడ్జ్లో పెడితే ఎగ్దమ్ ముక్క మెత్తబడదండి. ఇది గ్యారంటీ నేను ఇస్తున్నానండి. ఇదిగోండి ఏదన్నా నాలో లోటుపోట్లన్నా తప్పున్నా ఇందులో నేను చేసిన దాంట్లో మీరు నాకు కామెంట్లో చెప్పండి, నాకేమీ బాధ అనిపించదండి. ఎందుకంటే మనం ఒకరికి చూపిస్తున్నామంటే వాళ్ళకి మీకు కొన్ని తెలుసండి. మరి మా వాళ్ళు రాజులు ఇలాగే పడతారని నేను ఈ విధంగా ఆవిడ దగ్గర నేర్చుకుని పడుతున్నానండి. నిమ్మప్పు అయితే వేయకుండమ్మా, నిమ్మరసం వేసుకోండి. నిమ్మరసం ఎచ్చబెట్టేయండి, అది బూజు వచ్చేస్తుంది పచ్చడండి. అలా ఒక ఆవిడకి చెప్పినందుకు కోపం వచ్చిందండి. మీ ఛానల్ గురించి మాకు అలా చెప్పారు. మీరు పులిహార చెయ్యండి, నిమ్మరసం పైనుంచి పచ్చిది వేస్తే మన్నాడికి చలికంపోతుందండి. మరి ఆవకాయ ఎలా ఉంటుందండి? మీకు అదేంటి నిమ్మకాయ రసం ఉడకబెట్టండి, ఏమీ అవ్వదండి, సేదు రాదు, ఏమీ రాదు. మేము ఉడకబెట్టే పడతామండి ఎవరైనా ఆర్డర్ తిని. అందుకని చెప్పామండి. మేము ఎవరిని ఇన్సల్ట్ చేయాలని కానీ ఎవరిని ఉద్దేశించుకొని అంటలేదండి. మీరందరూ చూసి ఎవరన్నా నా ఆవకాయలో లోటుపోట్లు ఉంటే చెప్పండి, నేను సరిదిద్దుకుంటానండి. ఇందులో ఎక్కువ నూనె పడుతుందండి, అది మటుకి చాలా బాగుందండి. పులిపది నాకు చూసాను, కొంచెం పుల్లగా ఉండాలండి, ఎప్పుడైనా సరే ఊరితే ఇంకా బాగుంటుందండి. ఇదిగోండి ఫైనల్గా మన ఆవకాయ అయితే చాలా పుల్లగా చాలా బాగా తయారైందండి. మీరందరూ కూడా చేసుకోండి. చేసుకున్న తర్వాత రుచి చూస్తుంటే మీకే తెలుస్తుందండి. ఒకసారి పట్టేసరికి ఆవపిండి ఎక్కువ, మెంతిపిండి ఎక్కువ అనండి. ఊరికి అన్నీ 2 స్పూన్లు అండి. కుంచుడికైతే మీకు చెప్పానండి కదండి, కుంచుడికైతే తవుడు ఆవపిండి పడితే ఇదిగోండి దీంతో చిన్నదాంతో దిండు మెంతిపిండి పడుతుందండి. జీలకర్ర అయితే ఊరికి నా అందాజాకి ఇంత పడుతుందండి. ఎందుకంటే జీలకర్ర ఎక్కువ అయితే మన ఆవకాయ నలుపు వచ్చేస్తుందండి. మీరు వద్దు ఆవపిండి పడదు అంటే మీరు మెంతిపిండితో కూడా పెట్టుకోవచ్చండి, కానీ వాసన గమ్మున ఎక్కువ రోజులు ఉండదండి, పాడవుతుందండి. మెంతిపిండి పడితే ఆవపిండి పడితేనే దానికి రుచి అండి. ఇదిగోండి ఫైనల్గానే ఈ పచ్చిమిరకాయ వేసుకుని మజ్జిగన్నంలో నవ్వులతో తింటే ఉంటుందండి నా సామిరంగా టేస్ట్ వేరండి. ఇప్పుడే వేడివేడి అన్నం పెట్టి తింటేనే రుచి తెలుస్తుందండి. ఇప్పుడు ఈ పాల దీన్ని ఇదిగోండి అయిపోయింది ఫైనల్గా ఆవకాయ అయితే.